రాముడు కేవలం ఒక రాజు మాత్రమే కాదు, రాజులకే రాజు. ఆయన పాదాలను శరణు కోరితే కలిగే ధైర్యం మాటల్లో చెప్పలేనిది. శ్రీరామ కరుణామృతం నుండి శరణాగతిని తెలిపే అద్భుతమైన శ్లోకమిది. శ్రీరామచంద్ర రఘుపుంగవరాజవర్య రాజేంద్ర రాజ రఘునాయక రాఘవేశ రాజాదిరాజ రఘునందన రామభద్రదాసోస్మ్యహం చ భవతః శరణాగతోస్మి. చేకూరి సిద్ధకవి రాముడి రాజసం వైభవం కళ్లకు కట్టినట్లు ఇలా తెలుగులోకి అనువదించారు. ధరణీనాథ శిరస్ఫురన్మకుటరత్నజ్యోత నీరాజితాకర పాదాంబురుహద్వయున్ సకల లోకస్వామి రామ ప్రభున్ సరసున్ రాఘవు దేవదేవు విభుదస్తవ్య ప్రచారున్ పరాత్పరు రాజేంద్రు రఘుద్వహున్ తలచి తద్దాసుండనై ఉండెదన్. ఓ శ్రీరామచంద్ర, రఘువంశంలో పుట్టిన ఉత్తముడా, రాజులకే మహారాజైనవాడా, రాఘవులకు ప్రభువా, దేవతలకు కూడా పూజింపదగినవాడా, భద్రాన్ని అంటే శుభాన్ని కలిగించే రామచంద్ర, నేను నీ పాదాలను నమ్ముకున్న నీ దాసుడిని, నీవే నన్ను కాపాడాలి అని నిన్ను శరణు కోరుతున్నాను. ఈ శ్లోకంలో రాముడిని అనేక సంబోధనలతో పిలవడంలో ఒక విశేషం ఉంది. శరణాగతి ప్రపత్తి, నేను నీ దాసుడిని, శరణాగతోస్మి, నిన్ను శరణు వేడుతున్నాను అని పదే పదే అనడం వల్ల మనలోని అహంకారం నశిస్తుంది. సంపూర్ణంగా భగవంతుడికి లొంగిపోయినప్పుడు ఆయనే మన భారమంతా మోస్తాడు. రాజరాజేశ్వరుడు, లోకంలోని రాజులందరి కిరీటాల్లోని రత్నాల కాంతి రాముడి పాదాలకు నీరాజనం పడుతోందట. అది పద్యంలోని అర్థం. అంటే ఎంత శక్తివంతులైనా ఆ రామచంద్రుడి పాదాల ముందు సాగిలపడాల్సిందే. రామభద్ర, ఆయన కేవలం శక్తిమంతుడే కాదు, భద్రం అంటే మంగళాన్ని క్షేమాన్ని ఇచ్చే దయామయుడు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ఆ సకల లోకనాథుడైన శ్రీరాముడిని మనం శరణాగతి వేడితే ఆయన మనల్ని రక్షించి తీరుతాడు. ఈ శ్లోకాన్ని స్మరిస్తూ రామదాసులై తరించండి. ముగించే ముందు ఒక మాట, మహతి భక్తి దాత్రి టీవీ వీడియోలకు మిలియన్ల వ్యూస్ వస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే మా ఛానళ్లను సబ్స్క్రైబ్ చేసుకోండి, మరో 10 మందితో చేయించండి.